మాస్టర్‌తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారున్నారు. నమస్కారం మేడం. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. ఈ రోజుల్లో అండి ఒక్కొక్కరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి గాని లేకపోతే ఇద్దరు అమ్మాయిలు గాని ఉంటున్నారండి. వీళ్ళని ఆ అమ్మాయిల్ని ఒక అమ్మాయినో, ఇద్దరు అమ్మాయిలనో బాగా చదివించుకుంటున్నారు. ఎంతగా వాళ్ళ దగ్గర ఉన్నంత కూడా బాగా చదివించుకుంటున్నారు. వీళ్ళేం చెప్తారంటే మేము సిటీకెళ్తాము. సిటీకెళ్ళి అక్కడ కోర్స్ నేర్చుకుంటాం అని చెప్పి ఇక్కడికి వస్తున్నారండి. హైదరాబాద్ గాని, బెంగుళూరు, చెన్నై సిటీల్లో. చాలా మీరు చూసిన బట్టి ఏమనిపిస్తుంది మీకు? ఈ సిటీకొచ్చిన అమ్మాయిలతో ఎలా ఉంటున్నారంటారు మీ ఐడియా ప్రకారం? సిటీకి దగ్గరలో ఒక 40-50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఊర్లు ఉన్నాయి సార్. ఆ ఊర్లలో చదువుకున్న పిల్లలు ఏం చేస్తారంటే మంచి బెటర్ జాబ్ అని చెప్పి తల్లిదండ్రులకి చెప్పి, అంతవరకు తల్లిదండ్రుల సంరక్షణలో చదువుకున్న వీళ్ళు హయ్యర్గా ఏదైనా నేర్చుకుని ఒక జాబ్ ఉపయోగపడే కోర్స్ కోసం వెళ్ళొస్తామని చెప్తే తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నా బిడ్డ ఏదో మంచి కోర్స్ అడుగుతుంది, లేకపోతే నా కొడుకు అడుగుతున్నాడు. ఇక్కడ ఇద్దరు జెండర్ గురించి మాట్లాడుకున్నాం, అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనకి ఒకటే. వీళ్ళు చదువుకుంటారు అని చెప్పి హైదరాబాద్లో ఉన్నాయి కదా కోర్స్ సెంటర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చదువుకోవడానికి. ఈ హైయర్ ఎడ్యుకేషన్కి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ జాబ్కు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్స్ కానీ చాలా ఉన్నాయి. ఇది అడ్వాన్స్ కోచింగ్ సెంటర్. అడ్వాన్స్ కోచింగ్ సెంటర్. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా బిడ్డలు అక్కడికి వెళ్ళి చదువుకుంటారు, పోతే పోయింది, ఎంత డబ్బులైనా సరే ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడి పంపిస్తారు వీళ్ళని. వీళ్ళకేంటంటే అక్కడ ఇంట్లో తల్లిదండ్రుల సంరక్షణలో ఒక డిసిప్లిన్ వాతావరణానికి పెరగడం వల్ల వాళ్ళకి ఒక స్వేచ్ఛ అవసరం అవుతుంది. ఆ ఇంటి దగ్గర అవన్నీ సాగవు. ఎంతసేపు ఫోన్ మాట్లాడిన తండ్రో అన్నదమ్ముడో మందలిస్తారు కదా, ఫోన్ వద్దు, ఇక్కడ మాట్లాడద్దు, చదువుకో అని చెప్తారు. ఈ డిసిప్లిన్ అనేది వాళ్ళకి నచ్చదు. సో వాళ్ళకు ఒక స్వేచ్ఛ కావాలి. అందుకని ఈ హాస్టల్ని సెలెక్ట్ చేసుకుంటారు కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, నేను కాదనటంలే. మోస్ట్ ఆఫ్ దాదాపు ఇప్పటికైతే నేను 60% మాత్రం 60-70% ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే ఒక స్వేచ్ఛ కోసం ఊరు దాటి బయటకు వస్తున్నారు. తల్లిదండ్రులకి పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు. ఈ పిల్లలకు మాత్రం ఆ తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు తీసుకొని వాటితో సెల్ ఫోన్లు కొనుక్కొని ఆ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాము, క్లాసులకు వెళ్తున్నాము అని చెప్పి వాళ్ళ విచ్చలవిడేటువంటి విచ్చలవిడి జీవితం అంటే సెల్ ఫోన్ మాట్లాడడం, పొద్దున్న లేటుగా లేగవటం, ఆ కోచింగ్ సెంటర్కి వెళ్తారో లేదో తెలియదు, అక్కడ కొత్త కొత్త పరిచయాలు అవుతాయి సిటీలో. ఇలాంటి పరిచయాలు పెంచుకొని వాళ్ళ జీవితం ఒక కొత్త దారిలో, అది సరైన మార్గం కాదని తెలిసినప్పటికీ తెలుసో తెలియకో ఆ కొత్త మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో వెళ్ళడానికి ఈ పిల్లలు తప్పుదోవ ఎంచుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఒకటి ఏమవుతుందంటే కొద్ది మత్తు పదార్థాలకి లేదంటే సిగరెట్లకి, ఈ బ్రాందీ విస్కీ కూడా అలవాటు పడుతున్నారండి. ప్రైవసీ, ఫ్రీడమ్, ఇంట్లో ఏమీ సాధ్యం కాదు. ఇలాంటివన్నీ బయటకు వస్తే ఇవన్నీ సాధ్యం. కొత్త కొత్త ఫ్రెండ్స్ అలవాటు అవుతారు. ఒక్కొక్కరికి ఏం అలవాట్లు ఉంటాయో తెలియదు. ఒక అమ్మాయి ఉంటుంది సిగరెట్ తాగి చూడవే భలే ఉంటుంది. అసలు అక్కడ నుంచి సెల్ ఫోన్ దగ్గర నుంచి స్టార్ట్. సెల్ ఫోన్ తర్వాత మెల్లిగా ఏదో ఒక చిన్న ఆల్కహాల్, ఆ తర్వాత మెల్లిగా సిగరెట్ భలే ఉంటుంది, ఒక ఎంజాయ్ చేద్దాము, పబ్కి వెళ్దాము, లేకపోతే అలా హోటల్కి వెళ్దాము. ఫస్ట్ ఇవి సిగరెట్లు స్టార్ట్ అవ్వవు సార్. ఫస్ట్ పరిచయాలు, దాని తర్వాత చిన్న అబ్బాయిలతో పరిచయాలు, ఆ తర్వాత మెల్లిగా సినిమాలకు వెళ్ళటాలు, కలిసి సినిమాలకు వెళ్ళటాలు, ఆ తర్వాత మెల్లిగా పబ్బులకు వెళ్ళటాలు. అక్కడ ఆ కొత్త ప్రపంచాన్ని చూసి మైమరిచిపోయి వచ్చినటువంటి మనం ఏ పర్పస్తో వచ్చాము, ఏ ఉద్దేశంతో వచ్చాము సిటీకి, తల్లిదండ్రులు మనల్ని ఎంత కష్టపడి డబ్బులు వాళ్ళు పైసా పోగేసి మనల్ని ఇక్కడికి పంపించారు అనేటువంటి ఒక విషయాన్ని మర్చిపోయి వాళ్ళు ఈ అలవాట్లకి బానిసవుతున్నారు. అది ఇన్ఫ్లుయెన్స్, పిల్లల ఇన్ఫ్లుయెన్స్. అలా కాకుండా తల్లిదండ్రులు కూడా పంపించిన తర్వాత వాళ్ళు కూడా పిల్లల్ని మానిటర్ చేసుకోవాలి. నా కూతురో లేదా నా కొడుకో ఇలా వెళ్ళారు, అక్కడ ఏం చేస్తున్నారు, సరిగా చదువుతున్నారా, లేకపోతే హాస్టల్లో సరిగా ఉంటున్నారా అనేది మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉంది. మనం ఇప్పుడు హాస్టల్ని తప్పుపట్టలేము, తల్లిదండ్రులని తప్పుపట్టలేము. ఇక్కడ పిల్లలు దారి తప్పిపోతున్నారు ఈ వంక పెట్టుకొని సిటీలకి వచ్చి అని నేను అంటాను సార్. ఇంకోటి ఏంటంటే వయసు రీత్యా అంటే టీనేజ్ పిల్లలు ఉంటారు, లేదంటే మెచ్యూరిటీ ఉండదండి వాళ్ళకి. ఉండదు. అంటే ఏది కరెక్ట్ ఏది రైట్ అని ఆలోచించారండి. తెలియదు, నిజంగానే తెలియదు. నేను ఇందాక తెలుసు అని అన్నాను కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఒక కొత్త ప్రపంచం కావాలి వాళ్ళకి, ఒక కొత్త వాళ్ళకు ఒక ఇన్ఫాక్చుయేషన్ అనమాట. ఆ టైంలో ఒక ప్రేమలో పడేటువంటి అవకాశాలు చాలా ఉన్న వయసు అది. 18 తర్వాత నుంచి 22 వరకు అనుకుంటా. 50 ఇప్పుడు 14 నుంచి స్టార్ట్ అయిపోయింది. 14 ఏంటి
10 ఏళ్ల పిల్లలు కూడా నేను ఒక ఏరియాలో, నేను ఆ ఏరియా పేరు చెప్పను సార్, నేను మంచి పాష్ మంచి లొకాలిటీ అది. నేను రాత్రి 12 గంటలకి మేము సెకండ్ షోకి వెళ్ళి వస్తాము, లేదా ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటాం కదా. ఆ టైంలో చూస్తే రోడ్డు మీద మేము కార్లో వస్తుంటే ఆ గల్లీ మొత్తంలో ఇద్దరిద్దరిది జంటలుగా మాట్లాడుకుంటున్నారు సార్. వాళ్ళు ఏం పెద్ద పిల్లలు కూడా కాదు, చిన్న పిల్లలు, స్కూల్ గోయింగ్ గర్ల్ అని తెలుస్తుంది. ఎందుకంటే లైట్ల కాంతిలో మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఫోన్లో మాట్లాడేది కాక, బయట టీ షాపుల్లో మాట్లాడేది కాక, నీకు అర్ధరాత్రి అబ్బాయిలతో మాట్లాడే మాటలు ఏముంటాయి, కలుసుకొని మాట్లాడే మాటలు. ఇవన్నీ నేను నోటీస్ చేశాను, చూశాను సార్. నేను చూసి నాకు ఎంత బాధ అనిపించిందంటే, వీళ్ళ తల్లిదండ్రులకి ఎవరు చెప్తారు ఈ విషయాలన్నీ? ఈ విధంగా ఈ పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మా అమ్మాయి బాగుంటుంది, బాగా చదువుకుంటుంది, తన భవిష్యత్తు బాగుంటుంది, రేపు డబ్బులు ఏమైనా సంపాదించి ఉద్యోగం సంపాదించి మనల్ని చూస్తలే అలా అనుకుంటున్నారు వాళ్ళు. అవును దుర్గాప్రసాద్ గారు, వాళ్ళు ఏమనుకుంటారంటే నా బిడ్డ మంచిగా అక్కడ కోచింగ్ నేర్చుకుంటుంది, రేపో మా ఉద్యోగం వస్తుంది, మమ్మల్ని ఉద్ధరిస్తుంది అనుకుంటున్నారు. వాళ్ళని ఉద్ధరించడం పక్కన పెడితే వీళ్ళు పతనానికి ఒక పునాది వేసుకుంటున్నారు. వీళ్ళు నిజంగా చదువుకొని ఉద్యోగం చేసుకోవాలనుకున్నోళ్ళు, ఒక ఆశయంతో సిటీలో అడుగుపెట్టిన పిల్లలు ఎవరైనా సరే సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి, నేను కాదనట్లేదు. సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు కేవలం దాని మీద దృష్టి పెట్టి, స్టడీస్ మీద దృష్టి పెట్టి, లేకపోతే ఆ కోచింగ్ మీద దృష్టి పెట్టి, ఏ ఆశయంతో వచ్చారో ఆశయం మీద దృష్టి పెట్టి తల్లిదండ్రుల కలలు నెరవేర్చే వాళ్ళే నిజమైన బిడ్డలు. అలా లేదు సొసైటీ. ఇప్పుడు మనోజ్ గారు ఇప్పుడు వాళ్ళ చూస్తుంటారండి, ఆ క్లాస్మేట్స్ లేకపోతే అక్కడ హాస్టల్లో ఉంటారు, ఒక ఇద్దరు ముగ్గురు ఏమైనా తేడాగా ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి ఇది ఫాలో అవుతుంది. మిగతా అందరూ మంచిగా ఉండొచ్చు, ఒక 80% మంచిగా ఉండొచ్చు, కానీ ఈ 20 మెంబర్స్ సర్కిల్ లేరు కదా. వీళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, ఏదన్నా మాతో పాటు రా అంటే వీళ్ళు ఏం చేయాలన్నప్పుడు తప్పించుకోవాలండి, డిప్లొమాటిక్ గా బిహేవ్ చేయాలి. ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది కొంతవరకు తెలియకంత అమాయకత్వం ఏమి ఉండదు. వాళ్ళ ఇంటెన్షన్ తెలిసినప్పుడు మెల్లిగా నైస్గా తప్పించుకోవాలి. సో వాడు పిలిచారు కదా, అమ్మాయి పిలిచింది కదా, నేను వెళ్ళకపోతే ఏమనుకుంటుందో, అది ఆల్రెడీ అక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ రమ్మని చెప్పుంటుంది సినిమా హాల్ దగ్గర. ఈ పిల్లలు పిలుస్తుంది, తినేమనుకుంటుంది, తినని పిలుస్తుంది, సినిమాకి వెళ్ళాలని అనుకుంటుంది, నో చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెల్లిగా వాడు పరిచయం అవుతాడు, వాడు ఒక ఫ్రెండ్ని తెచ్చుకుంటాడు. వీళ్ళిద్దరు ఖాళీ, ఈ అమ్మాయి ఖాళీగా ఉంది కదా, వాడిని దీనికి పరిచయం చేస్తారు. ఈ విధంగా ఒక లింకప్ అనమాట, ఒకరికొకరికి ఇది లింక్. ఆ విధంగా పిల్లలు చెడిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక కల్చర్ వచ్చిందన్నమాట, ఒక 15 రోజులు 20 రోజులు మళ్ళీ బ్రేకప్ అంటాం, మళ్ళీ మాట్లాడుకోకపోవడం, మళ్ళీ కొత్త వాళ్ళతో పరిచయాలు, ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ సంస్కృతి ఏంటి, మనం ఎక్కడున్నాము, మన ఏంటి, మన సంస్కృతి ఏంటి, వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు అనిపిస్తుంటుంది ఒకసారి. చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఆ గుంపులు చూసారన్నారు కదా అలాగే. ఇప్పుడు పల్లెటూరులో ఉండేటప్పుడు ఒక సంస్కారమైనటువంటి డ్రెస్సింగ్, ఒక లంగా ఓణీలు, ఒక పద్ధతి, అలా ఉండి కూడా ప్రేమలో పడి ఆ ప్రేమను నిలబెట్టుకుని పెళ్లిళ్ళు చేసుకుని సంసారం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అక్కడ ఉండి అలా కూడా మనసు పారేసుకుని నిజంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా సిటీకి వచ్చి డ్రెస్సింగ్ కూడా చేంజ్, అక్కడ డ్రెస్ వేరు, ఇక్కడ డ్రెస్సులు వేరు. అక్కడేమో ట్రెడిషనల్ డ్రెస్ తల్లిదండ్రుల దగ్గర, ఇక్కడికి వచ్చి మోడర్న్ డ్రెస్. మోడర్న్ లాంటి ఇంకా అల్ట్రా మోడర్న్ అనమాట. ఎక్కడో మన పాశ్చాత్య సంస్కృతిని దిగుమతి చేసుకోవచ్చు, ఎందుకంటే డ్రెస్సింగ్ వేసుకోవచ్చు తప్పనట్లా, కానీ దాంట్లో కూడా ఒక పద్ధతి, అవతల వాడిని ప్రొవోక్ చేయడానికి డ్రెస్ వేసుకోకూడదు, కంఫర్ట్ కోసం వేసుకోవడం. మోడర్న్ డ్రెస్సుల్లో కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది, దాంట్లో కూడా సెలెక్షన్ ఆఫ్ ది డ్రెస్. అలా బట్టల ద్వారా వేసుకునే వస్త్రధారణను బట్టి కూడా అబ్బాయిలు టెంప్ట్ అవ్వడము, అమ్మాయిలకి దగ్గర అవ్వడము, వాళ్ళ జీవితాలు ఈ విధంగా పాడవడం జరుగుతుంది. మీరు ట్రెడిషనల్ డ్రెస్ చేసుకున్నారు అనుకోండి, ఇది వాళ్ళు ఏమనుకుంటారు, పద్ధతిగా ఇది అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అనుకుంటాడు. ఇదేదో పార్చింతకాయ పచ్చడి అని కూడా అనుకున్నాడు. ఇది ఒక పార్చింతకాయ పచ్చడి అనుకున్నా పర్వాలేదు సార్, కానీ దానివల్ల మనము పాడైపోయేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు కదా. ఆ పక్క అమ్మాయి వేసుకుందను, ఆ ఎదురు అమ్మాయి వేసుకుందను, హాస్టల్లో ఇంకో పిల్ల వేసుకుందను చూసి టెంప్ట్ అవ్వకూడదు కదా. టెంప్ట్ అయితే మనము మన వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్టే కదా. అది ఏమవుతుందంటే ఆ ఒక తాత్కాలికం అండి, మీరు అట్లా చెప్పండి, ఎంజాయ్మెంట్ ఇవన్నీ కూడా అంటే ఒక వచ్చిన పని మానేసి పక్కకి వెళ్ళటం ఇవన్నీ కూడా తాత్కాలికమైన ఆనందం, భవిష్యత్తు వేరుగా ఉంటుంది కదా. అవును, ఇక్కడ ఒక నెల 2 నెలలు 3 నెలలు బాగానే ఉంటుంది, మరి ఆ తర్వాత మొత్తం భవిష్యత్తు సర్వనాశనం. ఈ 16 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వరకు ఒక జాబ్ కొట్టే వరకు కూడా ఒక పీక్ టైం అనమాట, అది వాల్యుబుల్ టైం. ఆ టైంను పోగొట్టుకొని ఈ యొక్క విలాసాలకు అలవాటు పడి
పిల్లలతో జల్సా చేసి తల్లిదండ్రులు మోసం చేసిన పిల్లలు కూడా ఎప్పటికీ వాళ్ళ జీవితంలో రిగ్రెట్ అయినా కూడా ఆ పోగొట్టుకున్న సమయం మాత్రం తిరిగి రాదు సార్. కాబట్టి నేటి పిల్లలు ఏం చేయాలంటే ప్రతి నిమిషాన్ని వాల్యుబుల్గా భావించి ఈ రోజు నేను కష్టపడితే రేపొద్దున నేను రాణిని లేకపోతే నేను రాజుని మంచి ఉద్యోగం సంపాదించుకుని నేనే కింగ్ నేనే క్వీన్ అనుకొని చదువుకుంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకుంటేనే బాగుపడతారు. లేదంటే వాళ్ళ జీవితాలు అధః పాతాళానికి తొక్కబడతాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఈ చదువు ఏ పని మీద వచ్చారో అంటే వాళ్ళు కంప్యూటర్ కోర్స్ అయితే కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవాలి. అంతే. అవి ఏదన్నా ఒకరిద్దరు పక్క చెప్పినా వినకూడదండి వాళ్ళు. వినకూడదు. సినిమాకి రమ్మంటారు లేదా ఏ వర్క్ చేయమంటారు ఏ వర్క్ చేయమంటారు వెళ్ళకూడదండి. అది ప్రవోక్ చేస్తారు, టెంప్ట్ చేస్తారు, రమ్మంటారు, వినకూడదు. విన్నట్టు నటించి ఓకే నాకు ఐఎమ్ సారీ నేను రాలేను, సో నేను తప్పించుకోవచ్చండి. హెల్త్ బాగాలేదని చెప్పి డబ్బులు లేవని చెప్పొచ్చు. సార్ భగవంతుడు ఒక దాంట్లో మనకి ఛాయిస్ ఇచ్చాడు. స్నేహితుని సెలెక్ట్ చేసుకోవడం దేవుడు మనకు ఛాయిస్ ఇచ్చాడు. ఓకే. మన పెళ్లి కూడా మన చేతిలో ఉండదు. పిల్లలకి పెళ్లిళ్ళు చేతిలో ఉండవు. మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. కానీ స్నేహితుల విషయంలో సెలెక్ట్ చేసుకునేటువంటి రైట్ మనకి ఇచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక బాగా చదువుకున్న అబ్బాయో అబ్బాయికి అబ్బాయి, చదువుకున్న అమ్మాయో అమ్మాయికి అమ్మాయి, అలా ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఒక మంచి డిసిప్లిన్ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఆ అమ్మాయితో స్నేహం చేసి ఆ అమ్మాయి దగ్గర మంచి ఉందో తీసుకొని ఇంకొంచెం బాగా వృద్ధిలోకి రావడానికి ట్రై చేయాల్సిన అవసరం పిల్లలకు ఉంది. వీళ్ళకి ఇప్పుడు కొత్తగా ప్యాకేజీలను వస్తున్నాయండి. లక్కీగా బాగా కంప్లీట్ చేసుకుని ఒక ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, ఏదో 20 lakhs అనో 25 lakhs అనో 30 lakhs ప్యాకేజీలో జాయిన్ అనుకోండి. పేరెంట్స్కి ఎలా ఉంటుంది అప్పుడు? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నా కూతురు నా కొడుకు 30 లక్షలు 40 లక్షలు సంవత్సరానికంటే వాళ్ళు ఎంత ఆనందం ఉంటుంది. వాళ్ళు ఎంతో నమ్మకంగా పంపించినప్పుడు నమ్మక ద్రోహం తల్లిదండ్రులకు చేయకూడదండి. ఏ బిడ్డ కూడా చేస్తే అది పాపం. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పంపిస్తారు వాళ్ళని. వాళ్ళు చదువుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి నిమిషం మళ్ళా తిరిగి రాదు అనుకొని శ్రద్ధగా దాన్ని ఉపయోగించుకుంటే సక్సెస్ రేటు 100% ఉంటుంది. ఇంకోటి వీళ్ళు హాస్టల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చారనుకోండి చూడడానికి, ఏదో తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. వెంటనే అర్థం చేసుకోవాలి పేరెంట్స్ కూడా. ఎందుకు నేను కూడా వస్తాను పదమ్మా నేను చూస్తాను అన్నా అనుకోండి, చాలా మంది ఏమంటారు వద్దు రావద్దు అంటుంటారు. పేరెంట్స్ కూడా మారాలండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య వీళ్ళకి బాక్స్ కట్టే పని తెప్పింది, వీళ్ళు ఇంకా కాలేజీ అక్కడ చదువుకుంటున్నారు బ్రహ్మాండంగా అనే ఒక భ్రమలో ఉండకుండా పిల్లల్ని దగ్గరున్నా దూరంలో ఉన్నా సరే కనీసం నెలకి 2 సార్లు వచ్చి వాళ్ళని మానిటర్ చేసి ఎలా చదువుతున్నారు, ఏ క్లాసులకు వెళ్తున్నారు, ఎన్నింటికి వస్తున్నారు ఇంటికి అని చెప్పి అక్కడ హాస్టల్ వార్డెన్ కూడా స్ట్రిక్ట్ గానే ఉంటున్నారు. అయినా వాళ్ళ కళ్ళు కూడా కప్పేస్తున్నారు వీళ్ళు. సో వాళ్ళతో వచ్చి మాట్లాడాలా, వాళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడాలా, వాళ్ళ కోచింగ్ సెంటర్ ప్రిన్సిపల్ ఉంటాడు ఆయనతో కూడా మాట్లాడాలి. ఇవన్నీ పేరెంట్స్ కూడా చేయాల్సిన పనులు. ఇవి ఊరికే పంపించేసి వదిలేస్తే కుదరదు. ఇదండి ఈ ప్రస్తుత జనరేషన్ పిల్లలు వాళ్ళు చేసే అది తెలుసో తెలియకుండా కొన్ని పనులు చేయడం వలన వాళ్ళు ఇబ్బంది పాలవుతున్నారు. వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకొని అభివృద్ధిలోకి బాగా చదువుకోండి, కానీ లేదంటే అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ట్రై చేయమని మనోజ్ గారు అంటున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం సార్.